చున్నీనే లాగే జాదు నువ్వేరా బాడీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా బాడీ మూడు రేపి వంటాటే ఆడుతున్నదే బాడీ మూడు రేపి వంటాటే ఆడుతున్నదే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుంచు బిందాస్. ఈ రోజు నా రోజు అంటే మండే అంటే ఇట్స్ రచ్చడే. నా టీం నుంచి రైడర్స్ నుంచి బల్వీర్ సింగ్ అండ్ యాదమ్మ రాజు. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే మామ దీని చూడకుంటే మున్ను కింద పాము లెక్క మనసు పండబట్టే. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బ్యాగ్ లో పెట్రోల్ అయిపోయినప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి అన్న. ఆ గర్ల్ ఫ్రెండ్ నీతో రావడం దానికి చుక్కలు కనబడతాయి కదరా. ఇమాజిన్ బండి పోతాడు బేబీ బాగున్నా దగ్గర చూడగా. నెక్స్ట్ కార్తీక మాసం అని చెప్పేసి పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ లేపి చల్ల నీళ్ళతో స్నానం చేపిస్తే అప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఎట్ ఏ టైం ఇద్దరు లవర్స్ ని మెయింటైన్ చేసి ఒక మెసేజ్ ఇంకొక అమ్మాయికి పంపిస్తే ఎట్ ఏ టైం అప్పుడు పట్టపగలు చుక్కలు కనిపిస్తాయి. వాళ్ళిద్దరు కలిసి నీ ఎదురుకు వచ్చారు అనుకో నీకు సుక్కలు కమ్ సోలార్ సిస్టమ్. నెక్స్ట్ ముహూర్తం టైంకి తాలిబొట్టు లేనప్పుడు పట్టపగలే చుక్కలు కనబడతాయి. అప్పుడు ఏం లేదు, చెయ్యి ఇట్లా కట్ చేసుకొని రక్తం తీసుకొని ఇట్లా సింధూర్ ఆడపిల్ల గట్ట పెట్టినా అనుకో బొట్టు పెట్టించుకొని పక్కన పోయి పంతులతో లేచిపోదాం దానికి చేయలేదు. నెక్స్ట్ అన్న అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు ఎవరైనా ఆపితే చుక్కలు కనిపిస్తాయి అన్న పట్టపగలే. ఎవరు ఆపలేదు రా నీకు జిప్పు దీనికి వస్తలేదు అదే ప్రాబ్లం. ఒకసారి రా నీకు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది మేమిద్దరం నేను ఆపుతాం. ఏ కరుణాకర్ బాగున్నావా? బాగున్నా అన్న. చాలా రోజులు ఒక్క నిమిషం మన ఇంటికి వచ్చినప్పుడు వాటర్ ఇవ్వద్దా? నీకు సిగ్గులేక బుద్ధి లేదు. వాటర్ తాగండి. వద్దండి ప్లీజ్. తాగండి. నువ్వు వాటర్ ఇస్తావు మన కొబ్బరి బొండాలు ఇస్తా. అయ్యా పచ్చిగా ఇచ్చి లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎదురు వచ్చినప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అప్పుడు నా చెల్లి గర్ల్ ఫ్రెండ్ ఉందా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇద్దరున్నారు. ఇద్దరా ముగ్గురా? ముగ్గురు. ముగ్గురా నలుగురా? చాలా మంది ఉన్నారు. ఆడు మగాడు రా బుజ్జి కూర్చోరా. లిఫ్ట్ లో ఇరికిపోయినప్పుడు పక్కన గేమ్ ఉంటాను. ఏమి ఇరికిపోయినప్పుడు? మనం ఇరికిపోయినప్పుడు అమ్మాయి ఉందనుకో అదే లిఫ్ట్ లో అప్పుడు అప్పుడు అమ్మాయికి సుక్కలు కనబడతాయిరా. నెక్స్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగరాని తాకితే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు బాల్ తాకి పట్ టాయిలెట్ వస్తే ఆపుకున్నట్టుంది అది తాకుతున్నాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వే అక్కడి నుంచి రవికి గాడి పెట్టుకున్నావు అన్న. నాది ఐరన్. నువ్వు ఓవర్ మీద పనిచేయడానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. కానీ పటాస్ రాత్రిపూట వస్తుంది కదరా. కానీ వాడు లైట్లు వేసుకొని అబ్బా రవన్న పంచి అబ్బా చుక్కలు నడుతున్నాడు. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ తో టెంపుల్ కి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ ఎదురైతే చుక్కలు కనిపిస్తాయి. టెంపుల్ కి వెళ్ళినప్పుడు మంచిది కదరా. అలా పెళ్లి చేసుకుని ఎదురైతే పెళ్లి చేసుకొని వస్తావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే మా డాడీ, ఇదిగో నీ కొడుకు ఎవరన్నా పెళ్లి చేసుకొని వచ్చిండ్రు, రాజు రాజు నువ్వే వైఫ్. ఎంత బాగా అయింది కదా బేబీ దర్శనం. దర్శనం కాదు పెళ్లి. రవి నాన్న రవి ఎవరై అమ్మ బాబా మా అమ్మ నాన్న ఆగు నాటక బాబా అమ్మా అత్తమ్మ అమ్మ మళ్ళీ ఆశీర్వదించు.
నమః శివాయ. ఏదో ఒక రోజు ప్రపంచానికి మొత్తం తెలియాల్సిందే. ఈ రోజు చెప్పేద్దాం. మామయ్య గారు, అత్తమ్మ, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఎవరు చెప్పారు మామయ్య అత్తయ్య అని? మరి వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, గోలిగాడు కప్పుగాడు. బార్ లో బీర్ తాగుతుంటే ముందు టేబుల్లో డాడీ చూస్తే నువ్వు అక్కడ కూర్చొని తాగుతున్నావు, మీ డాడీ వస్తాడు. రవి కూర్చో. రే బిచ్చం అడుకోమనిలేదురా, తాగమన్నావురా. అరే నేను ఇస్తాను రా కంపెనీ. పో. ప్రవీణ్ దా cheers. చేస్. ప్రవీణ్ నాకు ఎక్కట్లేదురా. రే కొడక, డాడీ చూస్తుండు. మీ డాడీ బార్లో పని చేస్తారా? అరే ఎవర్రా ఇది? డాడీ I'm Praveen's girlfriend. డాడీ నేను కాదు, డాడీ గో. Praveen, relax dude, I'll handle this. నీకు ఎంత ధైర్యం రా? Uncle, relax. ఆగమ్మా. This is my family matter. You sit. Okay. ఇంటికి పో. ఇంటికి పోయి మాట్లాడతా. ఇంటికి పో. యా బేబీ. Your son? No, he's not my son. He's my brother. Yeah, I'm earning 2 lakhs per month. డాడీ ఇదేంటి? Daddy. Let's go to another bar. Yeah, let's go. ఎలాంటి సందర్భాల్లో మనం బెట్టింగ్లు పెట్టుకుంటాం? మై నేమ్ ఇస్ బ్రహ్మ. ముగ్గురు సేమ్ ఉన్నారా? ముగ్గురు 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 ఈ ముగ్గురు వెనక నూట ముగ్గురు. ట్విన్సా మీరు? ముగ్గురు రండి. ముగ్గురు 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 ఈ ముగ్గురి ముందు. ఇప్పటివరకు మా పటాస్ ట్విన్స్ ని చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రిప్లెట్స్. ముగ్గురు మహామాయగాళ్ళు ఈ ముగ్గురి వెనక. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. కరెక్టా? అవునా? సేమ్ హైట్, సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ క్లాత్ ఆఫ్ షర్ట్స్, ప్యాంట్స్. అది కూడా సేమా? అంటే మీలో డాన్స్ టాలెంట్ కూడా సేమ్ ఉంటదా? ఒక్కసారి ఒక పాట డాన్స్ చేస్తే చూడు. ఆడియన్స్, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పటాస్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసి నాతో రాములమ్మ ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. కాలేజ్ లో బాయ్స్ అందరినీ నా చుట్టూ తిప్పుకుంటాను, ఫ్రెండ్ తో బెట్ కడతా. ఇట్లానా? ఏ చుట్టూ తిరుగురా, నా చుట్టూ తిరుగు. అప్పుడు బెట్టింగ్ రాదే, నాకు చక్కెర వస్తుంది. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ ని నైట్ టైం ఇంటికి పిలిపించుకుంటాను, నా ఫ్రెండ్ తో బెట్ కడతా. ఏం చేస్తా? ఇంటికి పిండి పిసుకుతావా? పర్సనల్. ఏం పర్సనల్? సీక్రెట్ చెప్పొద్దు. ఆడాళ్ళు మహాముదురులు. చెప్పండి. శ్రీముఖి రవికి పడుద్దా, గెటప్ శ్రీనికి పడుద్దా అని బెట్టింగ్ చేసుకుంటామన్నా మేము. నేను రవికో గెటప్ సీన్కో పడను, అరటి తొక్కేస్తే జారి పడతాను. కూసో. అదే వాడి పెట్టి అరటి తొక్క జారి పడ్డాక ఎవరు లేపుతారు? గెటప్ సీన్ రవియా అని. అదే కదా. శ్రీముఖి నీకు పడతా, నాకు పడతా, బెట్ కట్టుకుందాం. చలో బెట్ కడదాం. చలో. సింగింగ్ కాంపిటీషన్. డైలాగ్ చెప్దాం. డైలాగ్ రాదా? రెడీ, డైలాగ్ స్టార్ట్ చేయి. వీలైతే ప్రేమించి శ్రీముఖి, పోయేదేముంది, నన్ను ప్రేమిస్తాం అంతే. ఎన్ని జన్మలు ఎత్తినా నేను నీతోనే ఉంటానని ఒక చిన్న ప్రామిస్, కానీ చిన్న ప్రామిస్ చాలా పెద్దగా నిభాయించుకుంటాను. చెప్పండి. ఇంకా చెప్పరా? కరగేలో కూడా చెప్పాలా? డైలాగ్ చెప్పాలా? 1 2 3. ఐ లవ్ యూ శ్రీముఖి, ఐ లవ్ యూ శ్రీముఖి. ఎవరే ప్రేమను మాయంది. అది డైలాగ్ ఏదిరా? ఒకటే డైలాగ్ నేర్చుకున్నా అన్న. ఎవరే. సరే, ఇప్పుడు శ్రీముఖి చాయిస్. ఎవరు? నువ్వా నేనా? స్టైల్ గా నిల్చో. ఎవరే నిన్నే నా వైపు నడిపే, నా ఊహల మధురోహల హరివిల్లు నింపే, తీయ తీయని నిమిషాలే నీలో నాంపే. చెప్పేస్తున్నా,
నాని అన్నయ్య. శ్రీముఖిని ముద్దు పెడతానని నా ఫ్రెండ్ తో పెట్టి కూసో నెక్స్ట్. శ్రీముఖితో డాన్స్ చేద్దామని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను. దా రాములమ్మ కాదు సరే నీతో మంచి డాన్స్ చేద్దాం దా. ఓకే మీరు వచ్చి రైడర్స్ రెడీయా? మేము ఎవరు రెడీ? గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే పుట్టు పుట్టు మా పక్కలే ఆడుకో. ఫస్ట్ బల్వీర్ సింగ్. అందరిలో నువ్వుంది సంథింగ్. అయితే ఒకసారి మా యూట్యూబ్ స్టార్ సుధాకర్ అన్న తెలుసు కదా, ఇట్లానే కార్లో పోతుండనా ఫుల్ దునియా మంది పబ్లిక్ అనిపించారు. ఒకటి ఎప్పుడు సుధాకర్ గురించి ఎందుకు మాట్లాడతారు? మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు టాయిలెట్ వస్తూ సులభ్ కాంప్లెక్స్ కి వెళ్తాం. నువ్వు మా టీమ్ లీడర్ ని ప్రతిసారి ఇంత కించపరుస్తున్నావు. నేను రచ్చర వాడిని ఒక్కరోజు కామెడీ చేసి నవ్వించమని నేను వాడి తల కింద దిగి సలాం సార్ అంట. అది వాడి స్పెషాలిటీ, కామెడీ చేయకపోవడం. ఇట్లనే పోతుంటారు అనమాట. చాలా మంది పబ్లిక్ ఉంటారు. చూడు ఆపుతాడు, అరే ఇక్కడ ఎవరికి విఐపి వచ్చినట్టు చూద్దాం ఒకసారి అని కార్ దిగి డోర్ తెరుసు. కానీ ఏంటి బాబు ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, ఏంటిది అసలు అని అంటే, ఏం లేదు సార్ ఈడ గాడిదికి మంచి పోటీ జరుగుతుంది సార్ అని అంటే, ఇదేంటి గాడిదికి మంచి పోటీ నాకు తెలియదు అసలు, ఒకసారి వెళ్ళి చూస్తా అంటే, ఏం లేదు సార్ మీరు గెలిచిరనుకో 5,000 ఇస్తాం, మీరు ఓడిపోతే 500 ఇవ్వాలి. ఓకే నేను చేస్తాను, నేను గాలిపల్ల సుధాకర్ కదా చేస్తాను అని అన్నాడు. పోగానే అన్నాడు ఏంటిది అసలు పోటీ ఏంటిది అంటే, ఏం లేదు సార్ గాడిది ఉంటది కదా దాని తలకాయ పట్టుకొని అటు ఇటు ఇటు ఊపాలి సార్, ఊపగలిగినట్టయితే మీకు 5,000 ఇస్తాం సార్ అంటే, అందరు చెప్తా అన్నా నువ్వు చేయలేవన్నా అది చాలా టఫ్ అన్న అంటే, నేను చేస్తాను గాలిపల్ల ఎలా చేస్తాను గాడిది హాయ్ గాడిది అయితే అంటే అనమాట, అన్న ఏం చెప్పినావు అన్న చెవుల జోగి చెప్పాలని అడిగిన ఊకుంటే వెళ్ళిపోయాను. మళ్ళీ ఇట్లానే పోతాడు అనమాట. ఒకసారి మళ్ళీ వాళ్ళు పబ్లిక్ ని దోచుకుంటున్నారు. సుధాకర్ చూడలేడు పబ్లిక్ ని దోచుకుంటారు. మళ్ళీ వేయండి ఏమైందంటే, సారీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, దానికి మీరు చెప్పినట్టయితే మీకు 10,000 ఇస్తాం సార్ అన్నాడు. పోయిండు 2 చెప్పిండు చెవుల 2 చెప్పగానే ఫస్ట్ అన్నది సార్ అని మొత్తం అట్టే వెళ్ళిపోయింది. ఏం చెప్పిండు చెప్పు చెవుల. శ్రీముఖి వచ్చి కల్పిస్తా అన్నది కాదు, నేను సుధాకర్ నేను గుర్తుపట్టినా అంటే ఇంకో కొత్త జోక్ చెప్పేసిన చెప్పాలి చెవులని. ఒకసారి నేను మా రవి బావ ఇట్లా పార్టీలో కలిసినాం అనమాట. బావా ఏం మొత్తం కలర్ఫుల్ గా అనిపిస్తున్నావు, ఎవరైనా లవ్ చేస్తున్నావు అయింది అని అడిగిన. అవునరా నీకెట్లా తెలుసు అంటే, ఎవరు బావా అమ్మాయి అంటే, అరే మన పాస్పోర్ట్ లేదరా, పాస్పోర్ట్ వెనుక గల్లీలో చైనీస్ అమ్మాయి ఉందిరా, ఐ మీన్ లవ్ చేస్తున్నారా, చైనా అమ్మాయిని లవ్ చేస్తున్నాను. బావ వద్దు బావ, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ స్పూన్లే కత్తి లెక్కుంటే ఏం నన్ను గుచ్చిరనుకో బావ మేము ఏం చేయలేదు. కట్ చేస్తే మా బావ వెళ్ళిపోయిండు. మళ్ళీ నెక్స్ట్ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మా బావని కలిసి అన్నపూర్ణ స్టూడియోలో. నమస్తే బావన. నమస్తే బావా, మా అక్క చైనా అక్క రాలేదా బావన? ఇంకెక్కడ చైనా అక్కరా చచ్చిపోయింది. బావా పెళ్ళి సంవత్సరం కాదు అట్లనే చచ్చిపోతుంది బావా అంటే, చైనా కదరా గ్యారంటీ ఉండదు, చైనా కదరా గ్యారంటీ ఉండదు. ఒకసారి ఇద్దరు వైఫ్ హస్బెండ్
షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళిన తర్వాత పక్కన ఒక పార్క్ ఉందన్నమాట. పార్క్ ఉంటే అలా వైఫ్ అన్నది, ఏమండి పార్క్ వెళ్ళామండి ఒకసారి అంటే, అమ్మ సరే పోదాం పని. ఇద్దరు వేరు పొంగన ఒక చెట్టు కింద నుంచి చల్ల వాతావరణం, చల్ల గాలి ఉంది, పైన రామచిలుకలు ప్రేమించుకుంటున్నాయి, మీరు కూడా నాతో ప్రేమతో మనం మాట్లాడుతున్నా. ఏం మాట్లాడాలి? ఇంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడు అట్లా వేస్తాందా అన్నాడు. ఇద్దరు నడుచుకుంటూ వేరు. మళ్ళీ తిరిగి అదే చెట్టు కిందకి వచ్చి, చూడండి వాతావరణం మారలేదు, 2 రామచిలుకలు కూడా మారలేదు, ప్రేమించుకుంటున్నాయి, కానీ మీరు మాత్రం మాట్లాడలేదు ఎందుకండి అని అన్నది. నువ్వు ఒకటి గమనించిన వానే, ఏంటిదండి? పైన మొగ రామచిలుక ఒకటే ఉంది, 3 రామచిలుకలు 3 మారినాయి, అందు గురించి అది ప్రేమిస్తుంది. నువ్వు వీడేం మారింది? నువ్వు ఒక్కదాని మీద ఒకటి ఇట్లానే బాబాజీ నమ్మిండు. పోతాడు పొద్దున, నమస్కారం బాబాగారు. నమస్కారం బాబాగారు, నాకు లాభాలు ఏం వస్తలే బాబాగారు, నీ నష్టాలు వస్తున్నాయి, లాభాలు రావాలంటే ఏం చేయాలి బాబాగారు? ఏం లేదమ్మా, ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్ వెళ్ళి మెడిటేషన్ చేయి, ఆటోమేటిక్ లాభాలు వస్తాయి అని అన్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి పార్క్ వెళ్తాడు. వెళ్ళేలోపు నా సొంటోడు, మా రాజుగారు సొంటోడు వచ్చి పడు కొంటే పర్సు వీడు అన్ని కొట్టుకోతాడు అనమాట. ఉంచుకోగా నా బాబా ఏం బాబా నువ్వేమన్నావు? పొద్దున వేసి మెడిటేషన్ చేస్తే లాభాలు వచ్చాను, పొద్దున్న పార్క్ పోయినా పర్సు అన్ని కొట్టుకుపోయినాడు అంటే, నువ్వు ఎన్ని గంటలు పోయినావు? పొద్దున 7 గంటలకు పోయినా బాబా. నేనేమన్నా పొద్దున వస్తే లాభాలు వస్తాయని అన్నానా? అవును బాబా. వాళ్ళు 5 గంటలకు లేచి అందు నుంచి లాభాలు వచ్చినాయి, నీకు నష్టాలు వచ్చాయి. ఒకసారి మా గాలిపటల సుధాకర్ అన్న ఇంకా మా బద్దం భాస్కర్ అన్నకి ఇంటర్నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్ కాంపిటీషన్స్ అయినాయి. కాంపిటీషన్ అయితే అక్కడ వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు అనమాట. సార్ ఏం లేదు సార్, మీరు 8 కిలోమీటర్లు వెళ్ళాలి సార్, అది దాటినట్టయితే మీరు గెలిచినట్టే సార్ అన్నారు. ఓకే స్విమ్మింగ్ స్టార్ట్ అయింది, కొడుతూనే ఉన్నారు. గాలిపట సుధాకర్ అన్న ఇద్దరు కొడుతూనే ఉన్నారు. 7 మీటర్స్ దాకా పోయిండు సుధాకర్ అన్న గాలిపట ఇద్దరు కలిసి. సుధాకర్ ఇంకెన్ని కిలోమీటర్లు సుధాకర్ అంటే, ఇంకొక మీటర్ ఉంది వచ్చేసారి. వద్దు సుధాకర్ నేను కొట్టలేను ఇది అని రివర్స్ కొట్టుకుంటా, రివర్స్ తిరిగి 7 కొడతాడంట, ముంగడు పోయి ఒక్కడు కొట్టాడంట. ఒకసారి యూట్యూబ్ సార్ సుధాకర్ అన్న గుడికి పోయిండు. మళ్ళీ సుధాకర్ మంచి గురించి చెప్తున్నా. గుడికి వెళ్ళడానే మీ సుధాకర్ ఉట్టి సులభ కాంప్లెక్స్ పని చేస్తాడా? అయితే గుడికి పోయిండు అనమాట. గుడికి వెళ్ళి గంటను కొడుతుండు, దేవుడు రావాలని చెప్పి. దేవుడు ప్రత్యక్షం, చెప్పు భక్త ఎందుకు పిలిచావు? దేవుడా నీకు 1 నిమిషము కొన్ని వేల వందల నిమిషం సమానం కదా. అవును భక్త. నీకు 1 రూపాయి కొన్ని కోట్లు లక్షలతో సమానం కదా దేవుడా అన్నాడు. అవును భక్త. దేవుడా నాకు 1 రూపాయి ఇరాదే, 1 నిమిషం ఆగు భక్త అని అన్నాడు. వెళ్ళిపోయింది దేవుడు. మా పటాస్ లో నేచురల్ కామెడీ స్టార్ అంటే యాదమ్మ రాజు తర్వాతే. లెట్స్ వెల్కమ్ రాజు. పారిపోతున్నది ఎవరేంటే, వెళ్ళిపోతున్నది ఎవరేంటే, అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. అన్నా రవాణా ఇవాళ కంటెంట్ తోటి వచ్చినా. దేంతో వచ్చినావు? కంటెంట్ అదే టెంట్ కడుతుందేమో, భోజనాలు కానీ అదే ఎగబడుతుంది. నీ భోజనాలు నువ్వు ఆగురు అన్నం పెడతారు కదా. అయితే ఏమైందన్నా, బేసిక్ గా అమ్ముకునేటోళ్ళు చూసి తెలిసే నా ఫుట్పాత్ మీద వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారో ఇప్పుడు నేను చేసి చూపిస్తా. కొంతమంది సమస్యలు అమ్ముకుంటారు. సమస్యలు ఎట్లా అమ్ముకుంటారు తెలుసా? ఏ సమస్య అడిగడ గోకు అమ్మా సమస్య, అమ్మా సమస్య, అమ్మా సమస్య, అమ్మా అమ్మా సమస్య గరం గరం 10 ముక్కులు ఏలు పెట్టింది. అమ్మా అదే చేస్తాడు కలుస్తాడు. అమ్మా 10 వేడి వేడి సమస్యలు. అమ్మా 10 అమ్మా. ఇంకా చికెన్ కి అమ్ముకుంటారు ఊర్లలో. ఆ చికెన్ కి గిన్నెలు గిలాసులు అమ్ముతామమ్మా, గిన్నెలు గిలాసులే చికెన్ కి అమ్మా, గిన్నెలు గిలాసులే అంటే ఒకటి వస్తాయి స్లిమ్ లాంటి వస్తారు. అమ్మ ఉన్నాయి గిన్నె ఎంటికెళ్ళి దాన్ని ఇట్లా చేస్తుంది, ఇట్లా చేసి అమ్మ ఇంత పట్టుకొస్తుంది జుట్టు. అమ్మ ఒక గిన్నె అంటాడు. ఆడేం చేస్తాడు, దాన్ని చుట్టూ గిన్నె చేస్తాడు. ఏం కావాలన్న? ఒక గిన్నె పెద్ద గిన్నె, దీన్ని పినిసి ఇట్లా రాదు, పెద్ద గిన్నె కావాలన్నా. పినిసి ముఖం ఎందుకు అట్లా చేస్తావు, మొత్తం గట్లా చేస్తున్నావు పూర్తిగా గట్ల. ఇంకోసారి ఊరికి రాని గిన్నెలు రావు ఏం రావు, పుట్నాలు తీసుకొని ఓ గమ్మున అంటారు. ఇంకా అదే ఊర్లో కొంతమంది లుంగిలు డ్రైవర్లు అమ్ముకుంటారు. లంగాలే లుంగిలే డ్రైవర్లే, అమ్మా లంగాలే లుంగిలే డ్రైవర్లే, రండి 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 అంటారు. ఇద్దరు భార్య భర్తలు ఒక ఆమె వస్తుంది, వచ్చి
ఏ బాబు లంగలైన ఇట్లా అంటారు. లంగలైన బాబు ఇట్లా అంటాడు. అయ్యండి మా ఆయనకు బనీలు అంటే ఆడు బాత్రూమ్ లో ఉంటాడు. పిల్ల మీద ఎక్కువ అని మనం ఈ నమ్మ దాని బాత్రూమ్ లో ఉంటాడు కునుకుతుందని వాయిస్ వినిపిస్తాయి. పోతాడు. ఏం చేస్తున్నావు ఏమో చేస్తున్నావు లంగంతో ఏం లేదండి మీకు గొంటున్నా అంటే మనకు తెలియదా మేము కూడామా మేము వేసుకుంటా అంత ఇచ్చే మూవ్ తీస్తున్నావు కదా ముంగటను అది ఏం లేదండి. పోనాడు లోపన్నాడు అంటాడు. ఆడొచ్చి ఓ డ్రాయలు ఉన్నాయి 30 రూపాయలు అంటారు. 5 రూపాయలకి అరే డ్రాయలు వేసుకున్న ముఖమైందా చూసినా ఈ డ్రాయల్ ఎంత పెద్ద తాగుతుందో. తీసుకునే పిల్లని తీసుకునే కానీ బన్నెలు డ్రైవర్ కావాలంట ఇట్లుంటారు. ఇంకా బేసిక్ ఫుట్పాత్ మీద కొంతమంది అమ్ముకుంటారు. ఇక కొంతమంది ఏమంటారు చెప్పులు అమ్ముతారు. అది ఎట్లా 70 అలా ఒర్రుడు ఎక్కువ ఉండదు చెప్పుడున్నా ఏముండదు. రండి అమ్మా రండి 70 రూపాయలు నీళ్ళ చెప్పులు నీళ్ళు నడిచినా కానీ నీళ్ళు రాని రండి అబ్బాయిలు వేరు అనుకో ఏమని చేస్తారు తెలుసా అన్న 60 రూపాయలకి ఇస్తా అన్న 60 రూపాయలకి ఇస్తా అన్న ఆ కిందికి మీ దగ్గర ఇట్లా చూస్తాడు. అరే ఊర్రా నీది అంటున్నాడు. పొద్దున నుంచి నోరు తెసి ఎంత గట్టి 70 అంటే అర్థం కాదా నీకు రచ్చల్ నాడు అంటాడు. అదే అమ్మాయి పోయింది అనుకో 70 రండి వేసుకోవాలి అమ్మాయిని చూసుకుంటా 70 అమ్మ వస్తాయి. అంకుల్ అంకుల్ కిసుకుపోరు 70 అంటారు. అంకుల్ 5 రూపాయలు తక్కువనే తీసుకో అమ్మా తీసుకో వేసుకో ఇట్లుంటది. చెట్లు బనీళ్ళు అమ్ముతారు కానీ వాళ్ళు ఇట్లా అమ్ముతారు. మంత్రం మెల్లగా అవుతాడు. ఫస్ట్ 100 అమ్మ రావాలి అక్క అక్క 100 చెల్లి 100 వద్నే 100 బొమ్మర్ది 100 ఆలోచించిన ఆశాభంగా రండమ్మా రండి. హరియాల అంటూ ఉంటాడు. వస్తాడు బొక్కలు తప్ప ఏముండే ఆయనకు వస్తాడు. అన్నా దీంట్లో బ్లూ కలర్ ఉందా అంటే కళ్ళు ఏడ పెట్టి వచ్చినారా పాయింట్లు కానీ ఉన్నాయి బ్లూ కలర్ ఉందా అంటే 20 నడుమ సైజు ఉందా అంటే ఒకసారి బయట తీరా అంటే ఇట్లా లేపేసరికి ఆడు తాడు కట్టుకొని ఉంటాడు. ఏడ ఉన్నారా ఏమన్నా లూజ్ అయితే నన్ను తాడు కట్టిన అన్న చూడన్నా ప్లీజ్ అన్న కొంచెం టైట్ ఫిట్ ఉండాలి మంచి కిరాడు కనిపించాలి. ఓ పైన మొత్తం ఆడిపోయాలంటే ఒక పని చేయరా పక్కన కిడ్స్ వేర్స్ ఉంది దాంట్లో కొనుక్కోపో ఇట్లుంటారా అన్న ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది కరుణాకర్ గారు. చిరునామా తన చిరునామా మరచిపోయే నా పెద్ద నాన్న రేపు కామెడీ చేయబోతాడు. మామూలుగా ఉండదు అసలు పొట్ట చెక్కలైపోతుంది. అంటే మీరు మాత్రం రేపు మిస్ అవ్వకుండా చూడండి. బట్ ఆస్ఫల్ చెప్పిందా జై యూట్యూబ్ స్టార్ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే గుడ్డు పక్కలే ఆడుకో